హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మనం ఎర్లీ మార్నింగ్ నుంచి నేను ఒక 10, 11 వరకు అసలు నా వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఇంట్లో నా పరిస్థితి ఏంటి, నేను ఎట్లా పరిగెడతాను, అసలు ఏమేమి చేస్తానో, సో, ఇదంతా కూడా మీతో షేర్ చేసేసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్‌గా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎలా ఉంటది అనేది చూసి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఛానల్ అయితే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగిసిన వెంటనే నాకైతే చాలా అంటే చాలా జిడ్డుగా ఉంటది. నాకే కాదు ఎవరికైనా అలానే ఉంటది కదా! ఎందుకు అంటే సో, నిజంగా నిద్ర లేకాలంటే అదో పెద్ద కష్టమైన పని. అస్సలు మనం లెగిస్తామే గానీ మన బాడీ అయితే లెగదు. లెగిస్తది. కానీ మన మైండ్ లెగడానికి ఇష్టపడదు. సో, ఏదైనా సరే లెగిసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో అయితే టీ చేసేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో, అది తాగుతాను అని కాదు. ఇంట్లో వాళ్ళ కోసం ప్లీజ్ వాళ్ళు లెగిసిన వెంటనే టీ చేసేసి వాళ్ళకి ఇచ్చేయకపోతే వాళ్ళైతే అస్సలు ఊరుకోరు. సో, అంతగా టీకైతే ఎడిక్ట్ అయిపోయారు. సో, నేను టీ చేసిన తర్వాత మనం యాజ్ యూజువల్‌గా కట్టెల పొయ్యి మీద చేస్తాం మీకు తెలుసు కదా! సో, కట్టెల పొయ్యి అయితే ముట్టిచ్చేసుకున్నాను. నిజానికి కట్టెల పొయ్యికి నాకు ఏ జన్మలో అనుబంధం ఉందో లేదో తెలీదు గానీ, సో, నా లైఫ్‌లో ప్రతిరోజు ఉన్న పాత్ర ఈ పొయ్యేనండి. సో, నన్ను ఏడిపిస్తుంది ఒక్కొక్కసారి హ్యాపీగా ముట్టుకుంటుంది. సో, చాలా అంటే చాలా అనుభవాలైతే ఈ పొయ్యితో ఉంది. సో, ఈరోజైతే కొంచెం పర్లేదు. కొంచెం ఇసికించుకుంటా బానే ముట్టుకుంది. సో, ఒకవైపయితే బాబుకి స్నానం కోసం వాటర్, ఇంకొకవైతే అన్నానికి ఎసరు పెట్టేశాను. సో, అవి మరిగేలోపు నైట్ తిన్న గిన్నెలన్నీ ఉంటే సో, అన్నీ అడిసేసుకొని తోమేసుకొనైతే ఆరబెట్టేసాననమాట. అది మెయిన్‌గా చెయ్యాలి. సో, మధ్యలో బ్రష్ అయితే చేశాను. ఇంక అది కూడా వీడియో తీస్తే బాగోదని చెప్పేసి తీయలేదు. సో, బ్రష్ చేశాను కాబట్టి ఫస్ట్ మనం చెట్టుకున్న పువ్వులైతే తెంపేసుకోవాలి. స్నానం చేసే వరకు మనం వెయిట్ చేస్తే అంతలోగా ఎవరైనా వచ్చేసి పువ్వులైతే తెంపేసుకుంటారు. సో, నాకు పూజకైతే పువ్వులు ఎక్కువగా లేకపోతే అసలు ఇంట్రెస్టే ఉండదు. పూజ ఏదోలా ఉంటుంది. సో, అందుకే ప్లీజ్ నేను పువ్వులకైతే చాలా అంటే చాలా ఎక్కువైతే ఇంపార్టెంట్ అయితే ఇస్తాను. సో, అందుకని చెప్పేసి పువ్వులన్నీ ఏరేసాను అనమాట. ఇంక మా చిన్న బాబయితే పడుకొని లెగిసేసైతే వచ్చేసాడు. ఇంకా లెగిసిన వెంటనే ఒకటే ఏడుపు ఏడుస్తాడు. సో, తర్వాతయితే బట్టలు మొత్తం నానబెట్టేసుకున్నానండి. చూసారు కదా! బకెటెడ్ బట్టలున్నాయండి బాబు! ఈరోజు ఎలా ఉతకాలో తెలియలేదు. సో, అన్ని పనులయిన తర్వాత బట్టలయితే ఉతుక్కోవాలి పూజ అంతా అయిన తర్వాత. ఇంకా మా బాబు లెగిసిందే మొదలు బ్రష్ తీసుకుంటానని చెప్పేసి బ్రష్‌లన్నీ కిందనైతే పెట్టేశాడు. అడిస్తాడసలు. సో, ఆడితో అట్లా ఉంటుంది. వాడు చేసే పనిలో ఏంటంటే ప్రతి పని కూడా సో, నేను ఎనకాతల చెయ్యాల్సే వస్తుంది. అట్లానే ఉంటుంది. చిన్నోడు కదా! సో, చిన్నోడంటే మరీ ఎక్కువ చేస్తున్నాడు. ఇక ఎసరైతే పెట్టేసాను. మనం ఆ కర్రీ కోసం అయితే చూసుకోవాలి కదా! సో, ఈరోజైతే నేను కర్రీ శనగపప్పు, దొండకాయ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే దొండకాయలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయండి. సో, అట్లా ఫ్రై చేయడానికి అవ్వదు. అలానే కర్రీ చేయడానికి కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. కర్రీ సరిపోదు. సో, అందుకని చెప్పేసి ఈ శనగపప్పు, దొండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీ కూడా చాలా బావుంటది. సో, అదే వండేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి పప్పయితే తీసేసుకున్నాను. ఒకసారి ఆ పప్పునైతే మనం కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి అనమాట. సో, యాక్చువల్లీ సారీ. నిజానికి ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయిందండి. సో, నేను ఆ తర్వాత రోజు వండే కర్రీ గురించి అయితే మీకు చెప్పేస్తున్నాను. సో, అది కాదు. నేనైతే ఇక్కడ పప్పు వండుతున్నాను. మామూలుగా కందిపప్పు ఉంటది కదా! సో, తాలింపు పప్పు, టమోటా పప్పు వండుతున్నాను. సో, ప్లీజ్ మీరైతే ఏమనుకోకండి. నేను ఆ నెక్స్ట్ డేదైతే ఇక్కడ ఈ వ్లాగ్‌లో అయితే చెప్పేస్తున్నాను. సో, అలా కాదు పప్పు వండుతున్నాను. టమాటా పప్పు అయితే వండాను. సో, వంట అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. రైస్ చేశాను. సో, అంత రైస్ ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ. అలాగే టిఫిన్ కోసం అయితే ఇప్పుడు ఏం చేయలేదు. నైట్ చేసిన చపాతీయే సో, అది ఉంది. సో, పప్పుచారు తాలింపప్పు కూడా కాదు. సాంబార్ అనుకోండి. సాంబార్ అయితే చేసేసాను. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్లు ఇస్తే ఇట్లానే ఉంటుంది. సో, ఆ రోజు ఏం జరిగిందనేది మర్చిపోతాము. ప్లీజ్ ఏది అయితే అనుకోకండి. వన్స్ వీడియో అంతా చెక్ చేసుకొని ఈసారి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో, డైరెక్ట్‌గా ఇచ్చేస్తుంటే చూసారు కదా ఎట్లుంటుందో. సో, వంట అయితే చేసేసిన తర్వాత ఈ మధ్యలో మీకు చెప్పలేనిది ఏదైనా ఉంది అంటే మా బాబుకి స్నానం చేపిచ్చి వాడిని రెడీ చేసేసి వాడిని పంపించడం. సో, అవన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటే వాడి స్కూల్ టైం అయిపోతుంది. అసలు హాఫ్ డేస్ 7:00కే స్కూలు. సో, ఈ మధ్య గ్యాప్‌లో వాడికి తినిపించి, వాడిని ఫ్రెష్ చేయించి, వాడి బ్రష్ చేయించి, ఇవన్నీ చేయించి వాడిని స్కూల్‌కైతే పంపించాను. సో, ఇంక పిల్లడు ఒకడు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంట్లో వంట చేసిన తర్వాత మెయిన్ పనైతే ఉంటుందండి. చూసారు కదా! అసలు
దీన్ని రూమ్ అనాలో లేకపోతే ఏమనాలో కూడా తెలీదు. అంత దారుణంగా ఉంటుంది. నైట్ పడుకొని మార్నింగ్ లేసేటప్పటికి అట్లా ఉంటుంది. సో, నైట్ పిల్లలు పడుకుండే ముందు చేసే అల్లరి, తర్వాత ఏంటంటే పడుకున్న తర్వాత ఇంకా అట్లా అంతా ఉంటుంది. సో, దాన్నైతే ఒకే ఒక నిమిషంలో మనం నీట్‌గా అయితే చేసేసుకుంటాము. చూసారు కదా! సో, ఫస్ట్ ఎక్కడియి అక్కడ నీట్‌గా పేర్చేసుకుంటే తప్పితే మనకు మనశ్శాంతి అయితే ఉండదు. సో, తీసిన ప్రతి వస్తువు కూడా ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేసుకొని నీట్‌గా సర్దుకుంటేనే నాకు రిలాఫ్‌గా ఉంటుందండి. లేదంటే చిరాకుగా అనిపిస్తుంది. సో, నాకే కాదు ఏ హౌస్ వైఫ్స్‌కైనా సరే అట్లనే అనిపిస్తుంది. అసలు అమ్మాయిలంటేనే అట్లా ఉంటారు. సో, తీసిన వస్తువు తీసిన దగ్గర కాకుండా ఎట్లా పడితే అట్లా ఉంటే నచ్చదు. సో, ఇంట్లో ఇంక మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే, ఇంకా కసవ తుడుచుకోవడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ప్రతి మూల కూడా కసవ అయితే తుడుచుకోవాలి. రూమ్‌లో అయితే క్లీన్ చేసి తుడిసాను. చూసారుగా హాల్‌లో కూడా దివానా కట్ట ఎట్లా ఉందో ఇంక అట్లానే ఉంటుంది. సో, పిల్లలు దాన్ని కూడా నీట్‌గా అయితే సర్దేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత ఇంకేముంది ఇల్లంతా ఇంట్లోని, బయటన చుట్టూ అంతా కూడా క్లీన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి మెయిన్ పూజ చేయాలి కాబట్టి సో, ఇక్కడ చిన్న స్కిప్పు మిస్ అయిందేంటంటే, మా పెద్ద బాబునైతే రెడీ చేసింది మిస్ అవుతది అనుకున్నాను. బట్ అవ్వలేదు. సో, పెట్టేసుకున్నాను. చూసారు కదా! వాడినైతే ఎట్లా రెడీ చేస్తున్నానో. ఆ రోజు సాటర్‌డే కాబట్టి సివిల్ డ్రెస్ స్కూల్‌కి వేసుకెళ్తున్నాడు. సో, పిల్లల్ని అయితే రెడీ చేసేస్తున్నాను. మర్చిపోయాను అనుకున్నాను. బట్ స్టిల్ మర్చిపోలేదు. కంటిన్యూగానే ఉంది. సో, చూసారు కదా! పిల్లలైతే ఎట్లా రెడీ అవుతున్నారో. సో, మా బాబు ఏంటంటే చిన్నోడు అసలు వాడికి తల దువ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలా చిరాకు పెట్టేస్తాడు. సో, వాడి చేతిలో చూస్తున్న బాల్ ఉంది కదండీ! సో, అది ప్రతి క్షణం వాడితో ఉండాలి అని ఆడట్లా ఫీల్ అయిపోతాడు. సో, ఎప్పుడు కూడా వాడు ఆ బాల్‌నైతే కంటిన్యూ అట్లా చేతిలో పెట్టుకొనే ఉంటాడు అనమాట. ఇంక అస్సలు వాడికి మనం ఎంత చెప్పినా కూడా సో, పడుకునేటప్పుడు అక్కడైతే మా జెషి అంటున్నాడు. అది పెద్ద బాబు అంటుండు, "మమ్మీ మాకు ఫోటో తీసి" అంటున్నారు. సో, అందుకని చెప్పేసి ఒక ఫోటో కూడా తీసేసాను. నిజంగా చూసారు కదా! వాళ్ళంతటికి వాళ్ళే మాకు ఫోటో తీయంటే నాకైతే మా చిన్నోడైతే ఇంక నేను వీడియో తీస్తున్నానని చెప్పి హాయ్ అయితే చెప్పేస్తున్నాడు. ఇంక వాళ్ళు రెడీ చేసి వాళ్ళ పని అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయేసి అయితే దీపారాధన చేసుకున్నాను. సో, ఆ రోజు సాటర్‌డే కాబట్టి దీపారాధన మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నాను. నిజానికి నేను యాక్చువల్లీ దీపారాధన ఎర్లీ మార్నింగ్ చేయడం నాకిష్టం. అన్ని పనులు అయిపోయిన తర్వాత కాదు. ఎందుకంటే సో, నాకలా ఇష్టం ఉండదు. బట్ బాబుకి హాఫ్ డేస్ కాబట్టి ఎంత పరిగెట్టినా పనులైతే అవ్వట్లేదు. సో, అందుకని చెప్పేసి అంతా అయిన తర్వాతే దీపం అయితే చేస్తున్నాను. ఇంట్లో దీపం చేసిన తర్వాత తులసమ్మ కూడా పూజ అయితే అయిపోయింది. తులసమ్మ దగ్గర పూజ కూడా చేశాను. నిన్నైతే మా హస్బెండ్ ముక్కురి అరటిపళ్ళైతే తెచ్చారు. సో, అది నైవేద్యానికి బాగా అంటే బాగా పనికొచ్చాయనమాట. సో, ఈ 2, 3 డేస్ పూజలుంటాయి కాబట్టి మనకి కంపల్సరీగా నైవేద్యానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి, ఈ అరటిపళ్ళైతే మనల్ని బాగా సేవ్ అయితే చేసేసాయనమాట. సో, ఇప్పటి వరకైతే చాలా అంటే చాలా పనైతే కంప్లీట్ అయిపోనట్టే. మనకి దీపం వరకు వచ్చేసామంటే ఆల్మోస్ట్ సగం పని కంప్లీట్ అయిపోయింది. సో, నైట్ చేసిన చపాతీలైతే ఉన్నాయి కదా! ఇంట్లో తినగా 2 అయితే మిగిలాయి. సో, ఆ 2 కూడా తినేయాలి. తినేసిన తర్వాత ఇంకా మనం చేయాల్సిన పనైతే చాలానే ఉంది. చపాతీలు తిన్న తర్వాత మేము ముఖ్యంగా ఎండ వచ్చేలోపు మనం బట్టలైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనకి వాషింగ్ మిషన్ ఉందని తెలిసి కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, అప్పుడప్పుడు నాకు రెగ్యులర్‌గా వాషింగ్ మిషన్‌లో ఏసే అలవాటైతే ఉండదండి. సో, ఎప్పుడైనా బాగా బిజీగా ఉండి, బాగా ఒంట్లో టైర్డ్‌గా ఉండి, పని చేయలేకపోయినప్పుడు మాత్రమే నేను వాషింగ్ మిషన్‌లో ఏస్తాను. సో, అందులో బాబు స్కూల్ డ్రెస్సులు అయ్యి ఉన్నాయి గాబట్టి, ఇంకా ఆ రోజు అస్సలు అవ్వదు అనమాట. సో, అస్సలు అట్లా చేయడానికి అవ్వదు. అందుకే చెప్పేసి నేను వాషింగ్ మిషన్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఎప్పుడో రేర్‌గా అయితే యూజ్ చేస్తాను. సో, టిఫిన్ అయితే కంప్లీట్ అయితే చేసేయాలండి. ఎందుకంటే మా పిల్లలు ఇంకా వాళ్ళతో ఈ బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో, పిల్లలైతే మా చిన్నోడైతే టీవీలో బొమ్మలు పెట్టు అంటున్నాడు. సర్లే అని చెప్పేసి వాళ్ళకైతే బొమ్మలైతే పెట్టేసి ఇచ్చేస్తే కొంతసేపు వాడైతే బొమ్మలు చూసుకుంటాడు. అంతలోగా నేను బట్టలైతే ఉతుక్కోవచ్చు. కానీ అప్పటి వరకు వాడు చూడడు, జస్ట్ అలా అంటాడు అంతే. కానీ యాజ్ యూజువల్‌గా మళ్ళీ బయటకు రావడము అట్లానే అవుతుంది. పిల్లలు లేకుండా పని చేయాలంటే ఒక 1 అవర్‌లో అయ్యే పనేంటంటే మనకొక 2, 3 అవర్స్ పడుతుంది. అంత ఇబ్బందిగా ఉంటుంది వంటసాలు చూసుకుంటూ మనం చేయడము. సో, ప్లీజ్ అండి ఈరోజు వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దయచేసి ఏమి అనుకోకండి. సో, వాయిస్ ఓవర్ లేట్‌గా ఇవ్వడం వల్ల వీడియో తీసిన చాలా రోజులకి ఇవ్వడం వల్ల చిన్న సో, అది
సో, ప్లీజ్ అడ్జస్ట్ అయితే అయిపోండి. సో, ఇప్పటి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే డెఫినిట్‌గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, అలాగే ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ వల్ల వీడియో ఇంకాస్త ముందుకైతే వెళ్తుంది.